హలో అందరికీ నమస్తే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన పండగ, ప్రతి ఒక్క ధ్యాని పిరమిడ్ మాస్టర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన పండగ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. మరి ఈ శక్తి క్షేత్రం అంటేనే గోదావరి, మరి ఉగాది పచ్చళ్ళు, చక్కటి భోజనాలు, ఈ యజ్ఞము అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. మరి ఇంత అద్భుతమైన యజ్ఞాన్ని 5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఈ ట్రస్ట్ నిర్వాహకులందరూ కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. మరి మార్చి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరగబోతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలుసుకోవడానికి మనము శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఎంట్రన్స్ లో ఉన్నాము. చక్కగా ఇక్కడ పత్రి సార్ కటౌట్ ఉంది, లెఫ్ట్ సైడ్ పత్రి మేడం కటౌట్ కూడా ఉంది. వస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళిద్దరూ ఎంతో అద్భుతంగా సాదర స్వాగతం పలుకుతున్నట్టు అద్భుతంగా ఈ కటౌట్ ని అరేంజ్ చేశారు. సో ఈ కార్యక్రమంలో ఇంకా ఏమేమి ఉంటాయి మొదలైన విషయాలన్నీ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాము. మరి రిసెప్షన్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ అండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాఘవరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ లో ఏముంటుంది, అసలు వచ్చిన వాళ్ళకి మొట్టమొదటిగా మీరు ఏం గైడ్ చేస్తారు? వచ్చిన వెంటనే ఇక్కడ పేర్లు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ నోట్ చేసుకుని వాళ్ళకి అకామిడేషన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు అయితే వాలంటీర్స్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ లగేజ్ కూడా అక్కడ పెట్టించి 65 సంవత్సరాలు పైబడిన వారికి మంచాలు ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మిగిలిన వాళ్ళకి బెడ్స్ కూడా ఉన్నాయి. మనకి పిరమిడ్ అంతా పిరమిడ్లో కింద పైన తర్వాత కింగ్ సాంబర్, క్వీన్ సాంబర్లో కూడా ఎంతమంది వచ్చినా కూడా 5-6 వేల మంది వచ్చినా కూడా ఇక్కడ అకామిడేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయండి ఇక్కడ. అలాగే ఇంకా ఎక్స్ట్రా వస్తే కూడా పక్కన కూడా టెంట్లు వేయించి చుట్టూ పిరమిడ్కి 4 పక్కల టెంట్లు వేయించి ఆ టెంట్లలో కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తాక అన్నీ సిద్ధం చేస్తున్నామండి ఇక్కడ. అలాగే ఈ పక్కనే ఇక్కడ పేర్లు నమోదైన తర్వాత ఇక్కడ మన డొనేషన్ కౌంటర్ ఉంటుంది. ఆ డొనేషన్ కౌంటర్లో డొనేషన్స్ కలెక్ట్ చేయటం, ఇక్కడ కూడా మనకి పనిచేయడానికి వాలంటీర్స్గా అప్పుడే 15 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా 12వ తారీఖున వచ్చి ఇక్కడ అంతా సెట్ చేసుకుని వాళ్ళంతా ఇక్కడే ఉండి డొనేషన్ కౌంటర్ పేర్లు నమోదు చేయటం అన్నీ కూడా ఇక్కడ చేస్తారండి. సో మరి విన్నారు కదండి, ఎంతో అద్భుతంగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటిగా రిసెప్షన్లోకి రాగానే అకామిడేషన్ ఎలా ఉంది అని ఒక వాలంటీర్ని కూడా ఇచ్చి మీకు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తగా పిరమిడ్ సేవాదల్ని కూడా నియమిస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ రావచ్చండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి. మొట్టమొదటిగా రాగానే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ మీకు రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ వాలంటరీ వర్క్స్ చేస్తూ చాలా మంది ఉంటారు. మొట్టమొదటిగా మీకు ఐడి కార్డు ఇష్యూ చేస్తారు. ఐడి కార్డు ఎందుకు అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, పిరమిడ్లోకి ఎంట్రీకి వెళ్ళినా సో ఈ ఐడి కార్డు ఉండడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఐడి కార్డు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి మీ ఆధార్ కార్డును కూడా మీరు తప్పకుండా తీసుకొని వస్తే ఐడి కార్డు ఇష్యూ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయండి. అందరూ ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ధ్యానులందరూ వస్తారా అన్నంతగా ఎదురు చూస్తూ ఎంతో చక్కగా వాళ్ళ పనిని ఎంతో అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనిలో భాగంగా మనం ఇప్పుడు స్టాల్స్ దగ్గర ఉన్నాము. మరి ఎన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయి, మ్యాగజైన్స్ దొరుకుతాయి మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ ట్రెజరర్ మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముల్లపూడి రాము గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది, మీరందరూ ఎంతో అద్భుతంగా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వర్క్ చేస్తున్నారు. మరి స్టాల్స్ గురించి మీ మాటలు. అందరికీ నమస్కారములు. వచ్చేవాళ్ళందరికీ స్టాల్స్ ఎలా కావాలంటే అలా తయారు చేసి మేము అన్నీ పురమాయించి తయారు చేసి అప్పచెప్తున్నామండి. ఇప్పటికే 50 మంది సుమారు అందరూ బుక్ చేసుకున్నారండి. అవి సరిపోక ఇంకో 20-30 వెంటనే పురమాయించి దాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు, టేబుల్స్, ప్లాన్స్, అందులో అన్ని కరెంటు స్విచ్లు అన్నీ కూడా అరేంజ్ చేసి మరీ ఇస్తున్నామండి. సార్ ఎన్ని రకాల స్టాల్స్ ఉంటాయి ఇక్కడ? పిరమిడ్ స్టాల్స్ 2-3 రకాల, అన్ని రకాల పిరమిడ్స్ అందులో ఎడమర్చి మరీ చెప్తారండి. అన్ని వివరంగా ఉంటాయండి. తర్వాత పిఎంసి ఛానల్ కూడా అన్ని వివరంగా అన్ని పుస్తకాలు అందులో దొరుకుతాయండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి మరి స్టాల్స్, పిఎంసికి ఒక స్టాల్, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్, ధ్యాన జగత్తు, పిరమిడ్స్కి, మరి బుక్స్కి, ఇలా రకరకాలుగా ఏ విభాగానికి సంబంధించింది ఆ విభాగానికి ఎంతో అద్భుతమైన స్టాల్స్ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ప్రతి ఒక్కరు మీకు ఇంకా ఎవరికైనా స్టాల్స్ కావాలనుకుంటే కూడా మీరు సార్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చక్కగా మరి గురువుల సందేశాలు, పత్రిజీ సందేశాలు, ధ్యానము చేసుకునే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. అదే ఈ యజ్ఞానికి ఒక ప్రత్యేకత స్టేజ్. మరి ఈ స్టేజ్ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారా, సో ధ్యానం ఎన్ని గంటలు ఉంటుంది, మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, అంతేకాకుండా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఎంతో అద్భుతంగా ఎనలేని సేవలు అందిస్తూ ఉన్న వాసు గారు. వారి మాటలతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మరి ఎంతో అద్భుతంగా ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు, ఇక్కడ వాలంటరీ వర్క్స్, అన్ని సేవలు చూస్తుంటే ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది అనిపిస్తుంది. చాలామంది ఎంతో త్రికరణ శుద్ధితో ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా స్టేజీ గురించి అసలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి సార్, ఈ కార్యక్రమాల గురించి తెలియజేయండి. ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మనంత గొప్ప అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మన జగద్గురు పత్రి మహారాజ్కి, ఈ కార్యక్రమం వెనకాల ఉండి అద్భుతంగా నడిపిస్తున్న స్వర్ణమాల పత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఇది 6వ ఉగాది ధ్యాన యజ్ఞం అండి. 5 దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. 6వది చాలా అద్భుతంగా, ఇంతకుముందు ఎప్పుడూ లేనంత గొప్పగా దీన్ని ఏర్పాటు చేయటకు నిర్వాహకులందరూ సంసిద్ధమై ముందుకు వెళ్తున్నారండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సభా ప్రాంగణంలో ఉదయం 4 గంటలకు న్యూరోబ్రిక్స్ ప్రోగ్రాంతో, యోగా ప్రోగ్రాం ప్రారంభం అవుతుందండి. 4 to 5 న్యూరోబ్రిక్స్, 5 గంటల నుండి మన బెంగళూరు గణేష్ బృందంచే సంగీత నాద ధ్యానం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రతిరోజు ఉదయం 3 గంటల ప్రాతకాల ధ్యానం జరుగుతుందండి. 8 తర్వాత మన జగద్గురు పత్రి గారి సందేశం ఉంటుంది. ఆ తర్వాత విశిష్ట మాస్టర్స్ యొక్క సందేశం ఉంటుంది. 9 గంటలకు మనకి టీ బ్రేక్ వదలటం జరుగుతుందండి. 9-10 వరకు బ్రేకు. తిరిగి మరల 11 గంటలకు ప్రోగ్రామ్స్ ప్రారంభం అవుతాయి. 11 గంటల నుండి 1 గంట వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరియు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. తరువాత 1 గంట నుండి 2 గంటల వరకు భోజన విరామం అయిన తర్వాత వివిధ జిల్లాల ప్రెసిడెంట్స్ జిల్లాల వారీగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరలా 3 గంటల నుండి 6 గంటల వరకు అఖండ ధ్యానము. ఈసారి కొత్తగా మన సొసైటీలో 6 hours ధ్యానం పెట్టాలనే శుభ సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 to 6 2 గంటల ధ్యానం ఉంటుందండి. తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మరియు అతిథుల యొక్క ప్రోగ్రామ్స్, గురువుల యొక్క సందేశాలు, సాయంత్రం ఈవినింగ్ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. 8 గంటల నుండి 9:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అండి. 9 దాటిన తర్వాత మరలా 1 hour ధ్యానం. ఒక్క రోజుకి 6 గంటల ధ్యానం, అఖండ ధ్యానం ప్రతిరోజు 7 రోజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ధ్యాన మిత్రులందరూ విరివిగా తరలి వచ్చి ఈ యొక్క ధ్యాన సాధనలో, అఖండ ధ్యానంలో వారి యొక్క సాధనని ఉపయోగించుకోవాల్సిందిగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున మరియు ఈ క్షేత్రం తరఫున మీ అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ప్రాతకాలంలో ఏ కార్యక్రమాలు మొదలవుతాయని ఎంతో చక్కగా తెలియజేశారు. మరి ఎల్ఈడి గురించి, సౌండ్ సిస్టమ్ గురించి కూడా సార్ ద్వారా తెలుసుకుందాం. ఈసారి సౌండ్ సిస్టమ్ ఎంతో అద్భుతంగా, మన ఆంధ్రప్రదేశ్లో 3-4 ఉన్నారు అటువంటి సౌండ్ సిస్టమ్. అటువంటి వ్యక్తి ద్వారా ఈసారి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ స్టేజ్కి బ్యాక్ సైడ్ ఒక 40 అడుగుల స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది. ఫ్యాన్లు, కూలర్స్ తోటి చాలా అద్భుతంగా స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి అనుకూలంగా ఈ ప్రాంగణం అంతా ఫ్యాన్లతోటి మన వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా సౌకర్య బాత్రూమ్స్ కావచ్చు, పడుకోవడానికి సౌకర్యం కావచ్చు, ఆహారం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లా షడ్రుచులతో భోజనము, అన్ని విధాలుగా మన పిరమిడ్ సొసైటీలో ఎక్కడా లేనంత విశిష్టంగా వశిష్ఠ గౌతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మరి సారు
ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు కూడా. షడ్రుచులతో భోజనం అంట, మరి ఉగాది జ్ఞాన యజ్ఞం, పక్కనే గోదావరి, ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలని సార్ ఎంతో అద్భుతంగా ఆహ్వానించారు. నెక్స్ట్ వచ్చేసి మరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అంటేనే అందరికీ గుర్తొచ్చేది అద్భుతమైన పిరమిడ్. సో ఆ పిరమిడ్ గోదావరి పక్కన ఎలా వెలిసింది, ఆ పిరమిడ్ గురించి మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది జ్ఞాన యజ్ఞం 6లో భాగంగా మనం ఇప్పుడు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం దగ్గర ఉన్నాము. మరి పత్రిజీ తపన తపస్సుకి ప్రతిరూపమే శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. సారు ఎంత గట్టి సంకల్పం చేసుకుంటే ఇంత మారుమూల గ్రామంలో ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రం వెలుస్తుంది. సారు ఎన్నోసార్లు చెప్పారంట, ఈ శక్తి క్షేత్రానికి రావాలి అంటే ముందు 6 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎంతో అద్భుతంగా తరలి వస్తారు, వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు అని చెప్పారంట. అలాంటి ధ్యాన మహాశక్తి క్షేత్రం గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి రావులపాలెం నుండి రత్నారెడ్డి గారు. మరి సారు ఎంతో అద్భుతంగా రోజు రావులపాలెం నుండి పేరవరంకి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి వస్తూ మరి ఇక్కడ తను వాలంటరీగా సేవ చేస్తూ మరి పిరమిడ్ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. అసలు పిరమిడ్ నిర్మాణం గురించి ఉగాది ధ్యాన మహాయజ్ఞంలో పిరమిడ్లో ధ్యానం చేసుకునే ధ్యానం టైమింగ్స్ గురించి ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మరి ఈ పిరమిడ్ నిర్మాణం గురించి ముందుగా తెలియజేయండి. ధ్యాన అభిమానులందరికీ ధ్యానాభివందనాలు. గురువుగారు పత్రిజీ గారికి నా ప్రణామాలు, అమ్మ పత్రిజీ మేడంకి నా ప్రణామాలు. ఈ వశిష్ఠ గౌతమ్ అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఈ నిర్మాణం గురించి సారు ఎంతో తప్పించేవారు. ఈ నిర్మాణం ఎలా మొదలైంది మీ అందరికీ తెలియాలని నేను దీన్ని వివరించాలని నేను అనుకుంటున్నాను. 2010లో ఈ నిర్మాణం గురించి సార్కి స్థలం అయ్యి సేకరించడం జరిగింది. 2010 నుంచి కూడా నిర్మాణం జరుగుతూ 2024కి ఈ నిర్మాణం పూర్తి అయినది. ఈ నిర్మాణంలో కింద డార్మెటరీ, మీటింగ్ హాలు, గ్రంథాలయం, లేడీస్ డార్మెటరీ, జెంట్స్ డార్మెటరీ ఉన్నాయి. అలాగే మెడిటేషన్ హాల్ కూడా ఉంది. పైన ఈ నిర్మాణంలో 5,000 మంది ధ్యానం చేసుకోవడానికి జాగా ఉన్నది. కింగ్ ఛాంబర్లో ఒక 1,500 మంది ధ్యానం చేసుకోవచ్చు. అలాగే క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర అంటేనే ఒక అద్భుతమైంది. అనేక వేల శ్రీచక్రాలు ఇందులో వస్తాయి. లక్ష్మణరావు గారు ఈ నిర్మాణం అంటే ఆయనది ఒక కళ. ఆ కళ పూర్తి చేసుకోవడానికి మేము అందరం కూడా కృషి చేసి దీన్ని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2024లో కాంక్రీట్ వర్క్ పూర్తయింది. ఈ సంవత్సరం వరకు దీనికి పెయింటింగ్ మీరు అందరూ చూడొచ్చు, వెనకాల పెయింటింగ్ కూడా వేయటం జరిగింది. ఈ పెయింటింగ్లో ఇది ఒక తేజోమహల్, తాజ్మహల్లా కనిపిస్తుంది అందరికీ కూడా. ఈ నిర్మాణంలో విండోస్ అనేది ఒక అద్భుతమైంది. మన ప్రపంచంలో ఎక్కడా కూడా పిరమిడ్కి విండోస్ లేవు. లక్ష్మణరావు గారు దీనికి విండోస్ డిజైన్ చేయటం జరిగింది. ఈ విండోస్లో శ్రీచక్రాలో ఉన్న విండోస్ దగ్గర కూర్చుని ఆ గోదావరి చూస్తూ ధ్యానం ఎవరైతే చేస్తారో వారి జన్మ ధన్యం అయిపోయింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ శ్రీచక్రాలోకి వెళ్ళి మనం ధ్యానం చేసుకోగలం. పూర్వం ఋషులు చెప్తుండేవారు అన్నమాట ధ్యానం ఎంతో గొప్పదని. మేము ఈ నిర్మాణంలో శ్రీచక్ర నుంచి, క్రిస్టల్ ఛాంబర్ నుంచి, మరలా కింగ్ ఛాంబర్ నుంచి కూడా గోదావరి చూస్తూ కూడా ధ్యానం చేసుకోవచ్చు. నిర్మాణం మొత్తం 220x220 పిరమిడ్, పైన 165x165, కింగ్ ఛాంబర్ 90x90, క్రిస్టల్ ఛాంబర్ 60x60, అలాగే శ్రీచక్ర కూడా 45x45. ఇక్కడ ఈ సంవత్సరం అందరూ కూడా పిరమిడ్లోనే ఉండవచ్చు, సౌకర్యం అలా పూర్తి చేసినాము. గోదావరి రుచులంటే అందరికీ తెలిసిందే. గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం చేసుకుని మీరు అందరూ తరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మరి వేలాదిగా తరలి వస్తున్న ధ్యానులందరూ ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది, పెద్దపీట వేసేది ధ్యానానికే మొట్టమొదటిగా. సో పిరమిడ్లోకి ధ్యానం చేసుకోవాలంటే ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా? ఏ టైంలో అయినా వెళ్ళొచ్చా? ఎంతమంది ఎట్ ఏ టైం కూర్చోవడానికి మీరు అలౌ చేస్తారు? సో డిసిప్లిన్గా వెళ్ళి కూర్చొని బయటికి రావడానికి ఏమైనా వాలంటీర్స్ని అపాయింట్ చేశారా? ఈ నిర్మాణంలో 5,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఈ యజ్ఞానికి
మన స్టేజ్ ముందు 10,000 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దటం జరిగింది. ఉదయం నేరోబ్రిక్స్ అయిపోయిన వెంటనే 5 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ 3 అవర్స్ ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం కూడా ఈరోజు ఈసారి 3 నుంచి 5 గంటల వరకు కూడా ధ్యానం ఉంది. ప్రతిరోజు కూడా 6 గంటల ధ్యానం జరుగుతుంది. 10,000 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. మీరందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి ఈ ఉగాది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకున్నాం. అలాగే భవిష్యత్తులో ఇక్కడికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా తప్పనిసరిగా వస్తారు. మన చంద్రబాబు గారు కూడా వస్తారు. ఇది అంత అద్భుతమైన నిర్మాణం. ఈ నిర్మాణాన్ని మీరు అందరూ చూసి తరించాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఈ యజ్ఞానికి వచ్చే వాళ్ళు పిరమిడ్లో ఏ టైంలో అయినా ధ్యానం చేసుకోవచ్చా? పిరమిడ్లో ఏ టైం అయినా ధ్యానం చేసుకోవచ్చండి. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చండి. అలాగే ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా మేము రెసిడెన్స్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆ పిరమిడ్లో మీరు వచ్చిన వారు అందరూ కూడా 24 అవర్స్ ధ్యానం చేస్తున్నట్టే లెక్క. దాంట్లోనే పడుకుంటుంటారండి. అన్నీ కూడా ఈ పైనుంచి కిందకి రావడానికి కూడా మెట్లు అవి కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం ఉండదండి. లేడీస్ వాష్రూమ్స్, జెంట్స్ వాష్రూమ్స్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి. అలాగే మీకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా బాగా చేయడం జరిగిందండి ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, మరి ఈ ఉగాది ధ్యాన మహాయజ్ఞానికి తరలి వచ్చే ధ్యానులందరూ మరి ప్రాతకాల ధ్యానం ఉంటుంది. స్టేజీ దగ్గరే మనకి 6 గంటల ధ్యానం ఉంటుంది. దాని తర్వాత కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పిరమిడ్లో ధ్యానం ఎంతో అద్భుతంగా చేసుకోవచ్చు. ఎనీ టైం పిరమిడ్లోకి ఎలా ఉంటుందని కూడా చక్కగా మనం తెలుసుకున్నాము. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మరి పక్కనే అద్భుతమైన రూములు కూడా నిర్మిస్తున్నారండి. ఎవరైనా భవిష్యత్తులో వాళ్ళు ధ్యానం చేసుకొని చక్కగా అకామిడేషన్ కావాలి, లేదా మేము వచ్చి కొన్ని రోజులు ఇక్కడే ఉండి ధ్యానం చేసుకుంటాము అనే వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా చక్కని డిజైన్తో రూములు నిర్మిస్తున్నారండి. ఆ రూమ్ల నిర్మాణం ఎలా ఉంటుంది, ఎన్ని రూములు వస్తున్నాయి మొదలైన విషయాలన్నీ ఆ రూమ్స్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ నిర్మిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ విఠల్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఇక్కడ రూమ్లన్నీ నిర్మిస్తున్నారని తెలుసుకున్నాం. సో వాటి గురించి మీ మాటల్లో. నమస్తే అండి. ఈ వశిష్ఠ గౌతమి ఎంత పెద్ద పిరమిడో అంత పెద్దగా మనకి ఇక్కడ రూమ్స్ అరేంజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. భవిష్యత్తులో మనకి ఇక్కడ 5 అంతస్తుల భవనం ఒకటి పెద్దది రాబోతుంది. అందులో ఒక ఫ్లోర్కి వచ్చి మనకి ఇంచుమించుగా 24 ఫ్లాట్స్ వస్తాయండి. ఒక్కొక్క ఫ్లాటు ఇంచుమించుగా ఒకటి 15x20 అడుగుల ఎస్ఎఫ్టీతో చాలా పెద్ద రూమ్ డిజైన్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి మన ట్రస్ట్ మెంబర్స్తో సంప్రదించిన ఆ రూమ్స్ మీకు అవైలబుల్గా మీరు తీసుకోవచ్చు. ఇది 5 అంతస్తుల భవనంలో మొత్తం 150 ఫ్లాట్ల దాకా వస్తాయండి. ఎవరికైనా ముందుగా మీరు కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా డిజైన్ చేయబోతున్నాం అండి. ఈ 5 అంతస్తుల భవనం కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు ఉంటుంది. ఫుల్లీ గార్డెన్తో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదండి, ఎంతో అద్భుతంగా నిర్మించబోతున్న ఆ రూమ్లో మీరు కావాలనుకుంటే ఇక్కడ వశిష్ఠ గౌతమి ట్రస్ట్ సభ్యులను సంప్రదించవచ్చు. మరి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఉగాది జ్ఞాన మహాయజ్ఞంలో 7 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు, అకామిడేషన్ ఉంటుందా లేదా, మరి పరుపులు దొరుకుతాయా లేదా, వెళ్తే సౌకర్యంగా ఉండగలమా లేదా, ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటారు. సో ఎలాంటి ఆలోచన అవసరం లేదండి. ఎంతమంది ధ్యానులు తరలి వస్తున్నా, కొత్త వాళ్ళు వస్తున్నా వాళ్ళందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఇక్కడున్న ట్రస్ట్ కార్యనిర్వాహకులందరూ ఎంతో చక్కగా అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారండి. మరి వెనకాలే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎంతో అద్భుతంగా పరుపులన్నీ పేర్చి పెట్టారు. ఎలాంటి అసౌకర్యం కాకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళకి సౌకర్యవంతంగా ఫుడ్, అకామిడేషన్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎంతమందికి అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అకామిడేషన్ మొదలైన విషయాలన్నీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, మరి ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ ఎంతమందికి అకామిడేషన్ ఉంది, ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు సార్? పిఎంసీ ప్రేక్షకులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం మేరకు ఇక్కడ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం నిర్మించడం జరుగుతుందండి. ఈ నిర్మాణంలో భాగంగా మనకి ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాలు చేయమని ఇక్కడ మనకి చెప్పారు. ఆ టైం నుంచి మనం 5 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా అనేక వేల మందితో ఇక్కడ ఉగాది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ
మాకు ఈ పిరమిడ్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము రోజు 10,000 మందిని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అంటూ లేదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఫ్రీగా అకామిడేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టడం, వాళ్ళకంతా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చూసేలాగా ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయటానికి ఇక్కడ మంచాలు, పరుపులు 70 సంవత్సరాలు పైబడిన వారికి మంచాలు, అలాగే పై భాగంలో అంతా కూడా మా పరుపులు అన్నీ కూడా ఇక్కడ బయట అన్నీ అరేంజ్ చేసి పెట్టామండి. అలాగే మనకి ఇక్కడ 250 బాత్రూమ్స్ ఉన్నాయి. లేడీస్కి సెపరేట్గా బాత్రూమ్, జెంట్స్కి సెపరేట్గా బాత్రూమ్. ఇక్కడ వాటర్కి కూడా మనకి ఏ ఇబ్బంది లేదండి. పక్కనే గోదావరి నది ఉండటం మూలంగా మనకి ఎంత నీరు వాడుకుని ఇక్కడ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం అన్నీ కూడా ఇక్కడ కల్పించబడుతున్నాయండి. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. అందరూ తరలు రావాల్సిందిగా కోరుతున్నామండి ఇక్కడికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి ఫ్రీ అకామిడేషన్ ఎంతమంది 10,000 మందికి మరి ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నారు. పిరమిడ్లో అకామిడేషన్ ఉంది. మరి మనకి వశిష్ఠ గౌతమి అంటే ప్రకృతి, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన ఈ పిరమిడ్లో అకామిడేషన్ ఉంటుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు మరి పిరమిడ్ ఆరు బయట కూడా చక్కగా మీకు కావాలనుకుంటే వసతి అలా కూడా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ అకామిడేషన్ ఉంటుందా లేదా, దొరుకుతుందా లేదా, ఎలాంటి ఆలోచనలు లేకుండా తప్పకుండా ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరూ వచ్చి ధ్యానం చేస్తూ చక్కటి భోజనం, చక్కటి అకామిడేషన్ కూడా మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 జరుపుకోబోతున్నాం. మరి ఒక ఇంట్లో శుభకార్యం అంటేనే ఒక 2-3 నెలల ముందు నుండే మరి పిలుపులు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళడం ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇది లోక కళ్యాణంలో భాగంగా ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ యజ్ఞానికి మరి ఒక 6 నెలల ముందు నుండే ఇక్కడున్న ట్రస్ట్ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, ధ్యానులు అందరూ ఒక సమిష్టి కృషితో ఈ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలి, ఎంతమంది వస్తారు, ఎలా ప్రమోషన్స్ చేయాలి, ఎంతమందిని ఆహ్వానించాలి అని మరి ఎంతో అద్భుతంగా ప్రతి ఊరు పల్లె తిరుగుతూ ఎలా ప్రచారం చేస్తున్నారు, మరి ప్రచారంని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారో ఆ విషయాలన్నింటి గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ జిల్లా కన్వీనర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, అంతేకాకుండా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఎంతో అద్భుతంగా తన సేవలను అందిస్తున్న శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఇంత అద్భుతంగా నిర్వహించుతున్నారు. సో దీని ప్రచారంలో భాగంగా మీరు ఇప్పటివరకు ఏమేమి చేస్తున్నారు సార్? ఉగాది ధ్యాన యజ్ఞం 6కి అందరికీ స్వాగతం అండి. ఈ ఉగాది కార్యక్రమాలు ముందుగా ఒక 3 నెలల ముందు నుంచి ప్రారంభమైనాయండి. ఇన్విటేషన్ వచ్చి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 బ్యాచ్ల కింద విడిపోయి ప్రతి సెంటర్కి వెళ్ళి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా 2 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గ్రామాల్లో ఇంచుమించుగా 1000 గ్రామాల వరకు ఉన్నాయండి. ఈ గ్రామాలన్నీ కూడా ప్రచారం ఒక 6 వెహికల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళండి. కొన్ని గ్రామాలు దగ్గరగా ఉన్న గ్రామాలు బొట్టు పెట్టి పిలవటం, అదేవిధంగా కొన్ని గ్రామాలు అయితే ప్రతి చోటకి వెళ్ళి ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించటం. సో మరి ప్రచారం ఎంతో అద్భుతంగా చేస్తున్నారని సార్ చెప్పారు. సో మరి సార్ ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది అసలు ఈ ప్రచారంలో భాగంగా యజ్ఞం గురించి మీరు చెప్తుంటే అందరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఈ మధ్యకాలంలో గత 5 యజ్ఞాల వరకు మేము ఇలాగే ప్రచారం చేసి పిలిచేవాళ్ళం అండి. ఈ ప్రచారంలో భాగంగా గత 5 యజ్ఞాల నుంచి ఈ విధంగానే పిలిచేవాళ్ళం. ఇంచుమించుగా 10,000 మంది వరకు ఇక్కడ హాజరయ్యేవాళ్ళు యజ్ఞానికి. ఈ పట్టు కూడా అందరినీ ఇన్విటేషన్ ఇస్తుంటే మాకు తెలుసండి, మేము కూడా వస్తాం, అంతకుముందు వచ్చాము, మళ్ళీ వస్తాము, ఫ్యామిలీతో వస్తాము, అక్కడ ఉంటాము అని చెప్తున్నారండి. ఎందుకంటే ఒక పక్క గోదావరి స్నానం, పిరమిడ్లో ధ్యానం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల మనకి వాడపల్లి క్షేత్రం ఉందండి, 7 వారాల వెంకన్న బాబు అని బాగా వెలిసారండి. ఇంచుమించుగా ప్రతి శనివారం 70,000 మంది అక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్విటేషన్కి మేము ఏం చేసాం, వాడపల్లిలో కూడా ఒక ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో విన్నారు కదండి, మరి ఎంతో అద్భుతంగా ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది కూడా తెలియజేశారు. సో మరొక మాస్టర్ కూడా ఈ ప్రచారంలో ఉన్నారండి, వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మీరు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు కదా, మీ యొక్క అనుభూతి తెలియజేయండి. నా పేరు అవరాజ్ గారు. యుగాది వేడుకలు సందర్భంగా ధ్యాన ప్రచారం అద్భుతంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా
ఈ ఉగాది యజ్ఞంలో పాల్గొమని ప్రతి ఒక్కరిని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కేకేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్పందన చాలా అద్భుతంగా ఉందండి. మేము కంపల్సరీ వస్తాం. ప్రతి 7 రోజులు కూడా యజ్ఞం కాడే ఉంటాం. 7 రోజులు యజ్ఞం కల్లా పాల్గొని అక్కడ గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం చేసుకుని ఈ 7 రోజులు ఈ సంబరాలు అద్భుతంగా జరుపుకుని వస్తామని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా చెప్పారండి. ఉగాది జ్ఞాన యజ్ఞానికి తరలి వచ్చే ధ్యానులందరి కోసం మరి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, మరి ఎలాంటి వసతి సౌకర్యాలు ఉన్నాయి మొదలైన విషయాలని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ రాఘవారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మరి ఇక్కడికి ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ రవాణా సౌకర్యం ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ నుండి కొంతమంది, మరి బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి ఇలా రకరకాలుగా వస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? నమస్తే మేడం. ఈఎంసీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే మనకి వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రానికి విచ్చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మన పిరమిడ్ ఉందండి. అక్కడ నుంచి అయితే బస్సులు, కార్లు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి బస్ స్టాండ్, రావులపాలెం బస్ స్టాండ్ నుంచి కూడా అటు బొబ్బర్లంక మీదుగా వెళ్ళే బస్సులు. పేరవరం పిరమిడ్ అంటే కూడా అందరికీ కూడా నోటెడ్ 15 సంవత్సరాల నిర్మితం అవుతుంది కాబట్టి ఇక్కడ అందరికీ కూడా పిరమిడ్ అంటే తెలుసు. మనం బస్సుకు కానీ, ఆటోకి కానీ, కారులో కానీ ఎలాగైనా రావచ్చు. వచ్చి ఇక్కడ పిరమిడ్ దగ్గర రోడ్డు మీద దిగగానే వీళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరపున 10 ఆటోలు, ఫ్రీ ఆటోలు, ఉచిత ఆటోలు, మీరు ఎవరు కూడా వాటికి ఏమీ అమౌంట్ చెల్లించక్కర్లేదు. ఆ ఆటోలు తిరుగుతూ ఉంటాయండి. పొద్దున్నే సాయంత్రం 10 గంటల వరకు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ ఆటోలు ఇక్కడ చేరుకోవచ్చు. చేరుకుంటాక కూడా మనకి మన లోకల్ నాయకులు, అలాగే మన కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు కూడా మనకి అద్భుతమైన రోడ్డు నిర్మించారండి. ఇక్కడ అద్భుతంగా 1 నెల నుంచి మొదలుపెట్టి చాలా స్పీడ్గా మనకి ఉగాది కార్యక్రమాలు వస్తున్నాయని అద్భుతమైన తార్ రోడ్డు అయిపోతుందండి. ఇది 1 నెలలో మొత్తం తార్ రోడ్డు అవుతుంది. అలాగే పుస్తకాలను కూడా నెక్స్ట్ ఇయర్ పుస్తకాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనకు అద్భుతమైన రోడ్డు నిర్మించారు. అలాగే ఇంకా లోకల్లో ఇంకా మనకి పిరమిడ్ కనెక్టివిటీ రోడ్లు కూడా ఉన్నాయండి. అవి కూడా వేస్తానని మాట ఇచ్చారు మనకి బండారు సత్యానందరావు గారు. వాళ్ళ లోకల్ నాయకులకి మరి బండారు సత్యానందరావు గారు కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఈ రోడ్డుని మనం ఉపయోగించుకుని మన పిరమిడ్కి చేరుకోవచ్చు. అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో మరి రవాణా సౌకర్యం గురించి మనం తెలుసుకున్నాము. మరి అంతేకాకుండా ఇక్కడికి తరలి వస్తున్న ధ్యానులందరూ ధ్యానం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల చూడాల్సిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయంట. వాటి గురించి సార్ ద్వారా తెలుసుకుందాం. సార్, మరి ఇక్కడికి ధ్యానులు ఎంతోమంది వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ టైంలో వాళ్ళు చూడాలనుకుంటే చుట్టుపక్కల ఏమేం ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి? అలాగే ఇక్కడికి విచ్చేసిన ధ్యానులంతా కూడా ఇక్కడ పిరమిడ్తో పాటు రాజమండ్రిలో అనేక క్షేత్రాలు ఉన్నాయండి. ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడ ఇంకా అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అవి చూడవచ్చు. అవి అయిన తర్వాత ఇక్కడ మన దగ్గరలోనే 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెంది ఇక్కడికి రోజు అనేక వేల మంది వస్తున్నారు. తిరుపతితో ఈక్వల్గా ఇక్కడికి వాడపల్లి వెంకన్నబాబు దర్శించుకుంటాకి కూడా వచ్చి ఇక్కడ 7 వారాలు చేసుకుంటాకి వస్తున్నారు. మనకి దగ్గరలో ఉంది, అతి దగ్గరలో వాడపల్లి ఉంది. అది అయిన తర్వాత ఇంకొక 10-15 కిలోమీటర్ల దూరంలో ర్యాలీ జగన్మోహని కేశవ స్వామి ఆలయం ఉందండి. అది కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. అది అయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ మనకి రాజోల దగ్గరలో అంతర్వేది, సముద్రం దగ్గరలో లక్ష్మీ నరసింహ స్వామి గుడి, అక్కడ కూడా వెళ్ళొచ్చు. అలాగే అప్పనపల్లి బాలాజీ టెంపుల్, ఇవన్నీ కూడా ఇక్కడికి మన దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా తిరిగి చూడవచ్చని కోరుకుంటున్నాం. సో విన్నారు కదండి, ఈ జ్ఞాన మహాయజ్ఞంలో పాల్గొని ధ్యానం చేసుకోవడంతో పాటు ధ్యానం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఎన్నో శక్తి క్షేత్రాలను కూడా మనం సందర్శించుకోవచ్చు. సో మరొక విభాగం చూసేద్దాం. ఉగాది జ్ఞాన యజ్ఞం 6 కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి
అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానం. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం, పుణ్యదానం అంటారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వడ్డించేవాళ్ళు. ఎంతో ఆప్యాయంగా వాళ్ళు భోజనం చేసే వరకు పత్రిజీ వదిలేవారు కాదు. మరి ఇప్పుడు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో ఈ అన్నదాన కార్యక్రమాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పోల్రాజ్ గారు. మరి ఈ అన్నదానం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి ఎంతోమంది ధ్యానులు తరలి వస్తూ ఉంటారు. అంత పెద్ద ఎత్తున తరలి వచ్చే వారికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి మీ మాటల్లో? బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఉగాది జ్ఞాన యజ్ఞానికి తీసుకు వచ్చి 10,000 మందికైనా సరిగ్గా మేము ఏర్పాటు అన్నీ బాగా చేస్తున్నాం. అన్నీ మా గోదావరి రుచులు అంటేనే వెరైటీగా ఉంటాయండి. అన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. వంట బ్రాహ్మణ చేత చేస్తున్నాం ఈసారి అండి. 10,000 మందికి ఇక్కడ వండి ఇక్కడ వడ్డన ఏర్పాటు అంతా అక్కడ చేస్తాం. సార్ మరి 10,000 మందికి అరేంజ్మెంట్స్ వంట చేపించడం అంటే చిన్న విషయం కాదు సార్. సో దీన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మీకు టీం ఎంతమంది ఉన్నారు? వంట వాళ్ళు బ్రాహ్మణ్స్ని పిలుస్తూ అంటున్నారు కదా, మరి ముఖ్యంగా గోదావరి జిల్లా వాళ్ళు అంటేనే చక్కటి రుచికరమైన భోజనాలు ఉంటాయి. ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నారు? ఇక్కడంతా కూడా మేము 11 టీంలో మాజీ శాస్త్రిరావు గారు, నేను ఈ వంట సెక్షన్ చూసుకుంటామండి. ఈ ఏర్పాట్లంతా కూడా మేము చూసుకుంటామండి. ఈయన సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి తణుకు ఆయన మొత్తం ఈ మొత్తం ఏర్పాటు ఇక్కడ ఆయన కూడా చూస్తారు. మొత్తం ఆయన మీద నడుస్తుంది ఏర్పాటు. ఎంతమంది వచ్చినా మాకు బ్రాహ్మణులు కూడా వాళ్ళు 20 మంది దాకా వంట బ్రాహ్మణులు ఉన్నారండి. వర్క్ చేసేవాడు కాకుండా అంతా బాగా జరిగింది. సరే, ఏముండబోతున్నాయి మరి? ముఖ్యంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. ఉగాది అంటే చక్కగా ఇంట్లో ఉంటే బొబ్బట్లు అన్నీ చేసుకొని తింటారు. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళకి మీరేం చేసి పెడుతున్నారు? ఉగాది రోజుని రవివర్మ గారు మన వేపు పచ్చడి చేసి ఇస్తున్నారండి. ఆ రోజు బూరి, పులిహార, మిరగాయ బజ్జీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నామండి. మా సైడ్ అయితే తాపేశ్వరం కాజా అండి, ఆశ్రయపురం పూతరేకులు ఇవి బాగా ఫేమస్ అండి. అవి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక రోజు పెట్టి ఇంకో రోజు పెట్టమండి. ఏ రోజుకి ఆ రోజే వెరైటీలు మార్చి పెడతామండి. అంతా రుచికరంగా పెట్టి ఆనందంగా పంపించాలని చెప్పేసి ఉగాదికి ఈ కొత్త ఉగాది ఇక్కడే చూస్తారని చెప్పేసి మా ఇది. సో విన్నారు కదండి, మరి 7 రోజుల ఈ ఉగాది యజ్ఞంలో 7 రోజులు రోజుకొక రకం వెరైటీ అని చెప్తున్నారు సారు. మరి రుచికరమైన భోజనం ఉంటుంది, పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, మరి గోదావరి స్నానాలు ఉంటాయి. వాళ్ళ టీం అందరూ కలిసి ఎలా వండాలి, వాళ్ళ ఒక చక్కటి బ్రాహ్మణ్స్ని కూడా పిలిపించి వాళ్ళ చేత వంట వడ్డించడము, వాళ్ళే అందరే స్వయంగా వడ్డించడం కూడా ఇక్కడే ప్రాంగణంకి దగ్గరే అంటే స్టేజికి దగ్గరేనే భోజనం కూడా వడ్డించబడుతుందండి. అంత అద్భుతమైన ఏర్పాట్లు ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అందించే షడ్రుచుల భోజనాలను టేస్ట్ చూస్తూ చక్కగా ఉగాది పచ్చడి, మరి ఉగాది రోజు కొత్త మాస్టర్లతో పరిచయాలు, రుచికరమైన భోజనాలు అన్నీ ఆస్వాదించవచ్చు. సో ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం గోదావరి నదీ స్నానాలు. అసలు అవి ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏ టైంలో గోదావరి నదీ స్నానాలకు వెళ్ళొచ్చు, ఏ టైంలో అలా ఉంటుంది, మొదలైన విషయాలని తెలుసుకుందాం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అంగరంగ వైభవంగా జరగబోతుంది. మరి ప్రతి ఒక్కరికి తెలుసు ఉగాది ధ్యాన జ్ఞానం యజ్ఞం అంటేనే గుర్తొచ్చేది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి ప్రకృతి అందాల నడుమ పత్రిజీ సంకల్పంతో, కోరికతో, ఆయన యొక్క సాధనతో అద్భుతంగా వెలిసిన అద్భుతమైన పిరమిడ్ అని చెప్పవచ్చు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. మరి ప్రకృతిలో వెలిసిన ఈ పిరమిడ్కి అతి దగ్గరలో, అతి చెరువులో మనకొకటి ఉంటుంది. ఎక్కడా లేని విశిష్టత ఈ పిరమిడ్కి ఇక్కడ ఉంది, అదే గోదావరి. ధ్యాన జ్ఞాన యజ్ఞంలో
మరి స్నానం చేసుకోవడానికి, మరి నావలో ప్రయాణం చేయడానికి, బోటింగ్ చేయడానికి మనకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి. మరి గలగలా పారే గోదావరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఆ అందాలను తిలకించాలని ఉంటుంది. సో మరి ఉగాది జ్ఞాన యజ్ఞంలో ఈ నావలో ప్రయాణించడానికి, ఇక్కడ గోదావరిలో స్నానం చేయడానికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు, వాటి గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఎనలేని సేవలు అందిస్తూ మరి ఉగాది జ్ఞాన యజ్ఞం మొదటి నుండి ఇప్పటి వరకు ఎన్నో యజ్ఞాలలో పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాసు గారు, వారి మాటల ద్వారా ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మరి ఉగాది జ్ఞాన యజ్ఞానికి ఎంతోమంది 10,000 మంది వరకు తరలి రావచ్చని ఇక్కడ ట్రస్ట్ సభ్యులందరూ చెప్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ ఉంటుంది గోదావరి స్నానాలు చేయాలని, మరి నావ షికారు చేయాలని, బోట్లో ప్రయాణించాలని ఉంటుంది. సో భద్రతా దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ టైంలో స్నానాలకి అనుమతి ఉంది? ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నాసికా త్రయంబకలో పుట్టిన గోదావరి ప్రయాణం చేస్తూ 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 రాజమండ్రి మీదుగా నర్సాపురం దగ్గర సముద్రంలో కలుస్తుందండి గోదావరి. ఎప్పుడు వశిష్ఠ గౌతమి ముందు ఈ గోదావరి వాటర్ అలా నడుస్తూ రన్నింగ్లో ఉంటుందండి. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది. వేలాది మంది ధ్యానులు ఈ గోదావరిలో స్నానం చేయుటకు, అందులోకి వేసవికాల టైంలో కూడా మనకి వాటర్ ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా బోట్లు ఏర్పాటు చేశారు. ఆ బోట్లలో కొంత దూరం ప్రయాణం చేసి ఈ గోదావరిలో అద్భుతంగా స్నానం చేయటకు ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉంటే కొంచెం మరి మీరు వారి జాగ్రత్త మీరు తీసుకుని గోదావరిలో స్నానానికి అందరూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీనికి అనుమతి ఇచ్చారండి. ప్రతి ఒక్క ధ్యాన మిత్రులు పత్రిక రాసి సాధనలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. గురువుగారు అని ఒక పిరమిడ్లో కూర్చుంటే నాకు గోదావరి కనిపించాలయ్యా అనేవారు. అటువంటి గోదావరిలో స్నానం అంటే ధ్యానులకు ఎంతో అద్భుతమైన అవకాశం. ధ్యాన మిత్రులు అందరూ కూడా ఈ గోదావరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర ఉన్న ఈ గోదావరి నదిలో స్నానం చేయుటకు అన్ని ఏర్పాట్లు ట్రస్ట్ వారు చేశారు. బోట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్కడ మన పిరమిడ్ సొసైటీలో ఎక్కడా లేనంత అద్భుతంగా ఈ అవకాశం ఈ వశిష్ఠ గౌతమికి రావటం, దాన్ని అందరూ కూడా ధ్యాన మిత్రులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మరి చాలామంది ధ్యానులు తరలి వస్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ ఉత్సాహంగా ఉంటుంది గోదావరి స్నానము అంటే. మరి వాళ్ళు ఎక్కడ లోతుగా ఉంటుంది, ఎంతవరకు వెళ్ళి స్నానం చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు అన్న విషయం వాళ్ళకి తెలియాలి అంటే దానికి తగినట్టుగా మీరేమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రతి నెల ఆగస్టులో గోదావరి ఎక్కువగా రావడం జరుగుతుందండి. వచ్చినప్పుడు ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా ఇక్కడ ఇసుక తిప్ప ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నడిచి వెళ్ళిపోయేలాగా ఇసుక పోసిందండి. ఈసారి కొంచెం లోతు ఎక్కువగా ఉందండి. దానివల్ల కమిటీ వారు ఎదుర్లు పాతి తాళ్ళు కడుతున్నారండి. ఆ అద్దులు దాటకుండా ప్రతి ఒక్కరూ దాన్ని కొంచెం జాగ్రత్త వహించి స్థానాలు ఆచరించవలసిందిగా కోరుతున్నాం. సెక్యూరిటీ పరంగా ఫుల్గా అన్ని విధాలుగా పడవలు పెడుతున్నారు, వెళ్లకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. వారిని కొంచెం అధిగమించకుండా ఎవరి బాధ్యతలో వాళ్ళు ఉంటూ కొంచెం నడవాలని కోరుతున్నాం. సో మరి విన్నారు కదండి, ఎవరైనా రావచ్చు, అద్భుతంగా భోజనాలు చేసి సాయంత్రం పూట అలా షికారుకు వచ్చినట్టు వచ్చేసి మరి బోట్ షికారు చేయొచ్చు, గోదావరిలో స్నానాలు చేయొచ్చు అని సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి పిరమిడ్కి గోదావరికి మధ్యలో చక్కటి కుటీరం ఉంది అండి. అది ఒకప్పుడు పత్రి సార్కి అకామిడేషన్ అంట. సార్ వచ్చినప్పుడు దాంట్లోనే ఉండేవాళ్ళంట. ఆ కుటీరం చుట్టూ ఎంతో అద్భుతంగా మొక్కలు నాటారు. మరి చామంతి, గులాబీలు ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం ఎక్కడో ఇలాంటి దృశ్యాలన్నిటినీ చూస్తూ ఉంటాం. కానీ మనకు అతి చేరువలో, అతి దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రకృతి నడుమ, అందాల నడుమున ఈ అద్భుతమైన కుటీరము, గోదావరి, మరి పిరమిడు, చక్కటి భోజనాలు ఇవన్నీ మనకు ఒకచోట లభిస్తుంటే మనం ఎందుకు వదులుకోవాలి? మరి ఈ అద్భుతమైన ఉగాది జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ కుటీరం దగ్గర ధ్యానం చేసుకోవచ్చు, పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు, గోదావరిలో స్నానం చేసుకోవచ్చు. షడ్రుచులతో కూడిన చక్కటి అన్న ప్రసాదాన్ని వాళ్ళు ఎంతో ఆత్మీయంగా వడ్డిస్తే మనం చక్కగా ఆరగించవచ్చు కూడా. సో మరింకెందుకు ఆలస్యం, ఈ ఉగాది జ్ఞాన యజ్ఞానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలి కుటుంబ సమేతంగా అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.